టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అలానే టెస్ట్ సిరీస్ ఓరియంటేషన్ ఉండబోతుంది. ఇది మనకి లాస్ట్ 20 డేస్గా రన్ అవుతున్నటువంటి ప్రోగ్రామ్. మెయిన్స్ క్లాస్ రూమ్ ప్రోగ్రాంలో భాగంగా మనము 12 ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ అలానే ఫ్యాకల్టీస్ మెయిన్స్ ఓరియంటేషన్తో క్లాస్ రూమ్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే డైలీ సెల్ఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తూ కంపల్సరీ సెక్షనల్ వైజ్ టెస్ట్ పెడుతూ అండ్ ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తూ అండ్ ఫైనల్గా మనకి ఫుల్ లెంత్ ఒరిజినల్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఈ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది 2:30 to 5:30. ఇది టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఓరియంటేషన్. ఐ థింక్ దీనికి సంబంధించిన నిత్య సాధనలు నిరంతర సాధనలు 4 AM మెయిన్స్ బ్యాచ్ అనేది అక్కడ రెసిడెన్షియల్గా రన్ అవుతున్నవి. ఇవన్నీ కూడా చాలా కాలం మనం చెప్తూ వస్తున్నాం సార్. ఇంకా ఏమి అదనంగా ఇప్పుడు గ్రూప్ 2 కూడా పోస్ట్పోన్ అవుతుందని అన్నారు, అయిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనం ఏ విధమైనటువంటి ఓరియంటేషన్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఫాలో అయితే బాగుంటుంది చెప్పండి సార్. సో ఇప్పుడు ఏపీపీఎస్సీ లాంటి గ్రూప్ 1 చూస్తే 3 లెవెల్స్లో ఎగ్జామ్ ఉంది, జస్ట్ లైక్ యూపీఎస్సీ లాగానే. సో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు. కానీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో ఇంటర్వ్యూ లేకపోవడం వల్ల మనకి రిటన్ టెస్టే మెయిన్స్ ఎగ్జామే అత్యంత కీలకంగా మారుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్ ఎవరైతే పాస్ అయ్యే హోప్స్ ఉన్నాయో అటువంటి అభ్యర్థులందరూ మెయిన్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. అండ్ ఈ మెయిన్స్ ప్రిపరేషన్లో భాగంగా కొంతమంది కంప్లీట్గా సొంత ప్రిపరేషన్లో ఉంటారు, కొంతమంది క్లాసులకు వద్దాం అనుకుంటారు, కొంతమంది టెస్ట్ సిరీస్ రాద్దాం అనుకుంటారు ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళు. సో ఈ అన్ని రకాల అభ్యర్థులకి క్యాటర్ చేసే విధంగా మన దగ్గర కొన్ని ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా క్లాస్ రూమ్ ట్రైనింగ్. సో ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్లో మెయిన్స్ ఓరియంటెడ్గా ఉంటుంది. అంటే మెయిన్స్ ఓరియంటెడ్గా అంటే ఫండమెంటల్ సబ్జెక్ట్ ఏదైతే మీరు ప్రిలిమ్స్లో నేర్చుకున్నారో దానికి అడిషనల్గా అడిషనల్ వాల్యూగా మీకు ఏం చేస్తామంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ పద్ధతులు ఏ విధంగా ఆన్సర్ ప్రజెంట్ చేయాలి. మనం ఆన్సర్ ప్రజెంట్ చేసేటప్పుడు 2 రకాల అంశాలని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనం 3 గంటల టైంలో మొత్తం 15 ప్రశ్నలకి ఆన్సర్ రాయడం. అలాగే రెండోది, ఈ ఆన్సర్లలో అందరూ ఒకటే బుక్ చదువుతారు. ఇప్పుడు పాలిటీ అందరూ లక్ష్మీకాంత్ చదువుతారు, కానీ ఆ చదివిన దాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అనేది రెండో రిక్వైర్మెంట్. మూడోది, అందరూ ఒకే కంటెంట్ని ప్రజెంట్ చేసినప్పుడు అందరికీ ఒకే రకంగా మార్కులు రావాలి, కానీ ఒకరికి ఎక్కువ వస్తాయి, ఒకరికి తక్కువ వస్తాయి. సో మరి అటువంటిప్పుడు ఆ వాల్యూ అడిషన్ ఏ విధంగా ఇన్కార్పొరేట్ చేయాలి? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు పెట్టాలా, కమిటీ రికమెండేషన్స్ పెట్టాలా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇన్కార్పొరేట్ చేయాలా, లేకపోతే జాగ్రఫీ లాంటి పేపర్లలో మ్యాప్లు వేయాలా, తర్వాత సోషల్ ఇష్యూస్ లాంటి సోషియాలజీ లాంటి పేపర్లో డయాగ్రామ్స్ వేయాలా, సబ్ హెడ్డింగ్స్ పెట్టాలా, టేబుల్స్ రాయాలా, మైండ్ మ్యాప్స్ ఉపయోగించాలా. ఇటువంటివన్నీ కూడా మీకు ఫ్యాకల్టీ క్లాస్ రూమ్లో టీచ్ చేస్తూ క్వశ్చన్స్ చెప్తూ ఒక కాన్సెప్ట్ చెప్పి దాని మీద వచ్చేటటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ గురించి తెలియజేస్తూ ఆన్సర్ ప్రజెంటేషన్ చేసేటటువంటి విధానాన్ని చెప్తూ మిమ్మల్ని కంప్లీట్గా 100% ఎంపవర్ చేయడం జరుగుతుంది. సో మీకు ఓన్లీ సబ్జెక్ట్ ఇవ్వడమే కాకుండా సబ్జెక్ట్కి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఇంగ్లీష్ మీడియంకు ఉంది, తెలుగు మీడియంకు ఉంది, ఆఫ్లైన్ ట్రైనింగ్ ఉంది, అదేవిధంగా ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఉంది. దీంతోపాటు రెండో ప్రోగ్రామ్ ఏంటంటే కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్. సో ఈ కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్లో భాగంగా గతంలో ఎవరైతే ఈ మెయిన్స్ క్లాసెస్ కూడా అటెండ్ అయ్యి ఉన్నారో, సబ్జెక్ట్ నేర్చేసుకుని ఉన్నారో, వాళ్ళకి ఇప్పుడు కొంచెం హ్యాండ్ ఫ్లెక్సిబిలిటీ అనేది పెరగాలి, మైండ్ రిఫ్రెష్మెంట్ అనేది జరగాలి. సో దీంట్లో భాగంగా మనకి ఈ మెంటర్షిప్తో కూడినటువంటి ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఈ టెస్ట్ సిరీస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ దీంట్లో మీకు ప్రతిరోజు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాం, ప్రివిలేజ్ క్వశ్చన్స్ ఇస్తాం. ఆ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ రాసుకోవచ్చు. తర్వాత ప్రతి వారం మీకు ఫుల్ లెంత్ టెస్టులు పెడతాం, రియల్ టైం టెస్టులు పెడతాం. సో ఈ రియల్ టైం టెస్టుల్లో భాగంగా మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి టెస్ట్ రాయొచ్చు, లేకపోతే ఆన్లైన్లో టెస్ట్ రాయొచ్చు. మనకి సంబంధించిన పోర్టల్ ఉంటుంది. టెస్ట్ రాసిన తర్వాత మీరు ఆ పోర్టల్లోనే మీ ఆన్సర్ షీట్ని పోస్ట్ చేయొచ్చు. మీకు 24 గంటల్లోగా దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఎప్పటికప్పుడు మీరు మీ స్కిల్స్ని, రైటింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రోగ్రాం మీరు డే స్కాలర్గా ఉంటూ అశోక్ నగర్లో అటెండ్ అవ్వడానికి ఉంది. అలాగే రెసిడెన్షియల్ ప్రోగ్రాంలో భాగంగా
శంషాబాద్లో కూడా అటెండ్ అవ్వచ్చు, ఆర్ అదర్వైజ్ ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు మీరు హైదరాబాద్ వరకు రావడం కష్టపడుతున్నప్పుడు. సో ఎవరి కన్వీనియన్స్ ప్రకారం ఈ ప్రోగ్రామ్ ఉమ్మడిగా అందరికీ ఒకటే ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ మీకు టెస్ట్ రాసిన తర్వాత ఆన్సర్స్ ఇస్తాం. ఆన్సర్స్ కన్నా ముందు ఒక మంచి కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది, కీ పాయింట్స్తో కూడినటువంటి కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. కంటెంట్ చదువుకోవచ్చు. కంటెంట్ తర్వాత క్వశ్చన్లో ఉండాల్సినటువంటి కీ పాయింట్స్ని తెలియజేస్తూ ఒక స్ట్రక్చర్డ్ ఆన్సర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు కాంప్రహెన్సివ్గా తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్టు మీకు వాల్యూ అడిషన్గా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ రకమైనటువంటి ఈ 2 ప్రోగ్రాములు మీరు అసలు ఇప్పటిదాకా అసలు మెయిన్స్ చదవకపోయి ఉంటే, మెయిన్స్కి సంబంధించినటువంటి ఎటువంటి అవగాహన లేకపోయి ఉంటే క్లాసులకి రండి. అండ్ ఈ క్లాసుల్ని మీకు 90 రోజుల్లో కంప్లీట్ చేసేటటువంటి షెడ్యూల్ మేము తయారు చేసాం. ఆర్ మీరు ఆల్రెడీ చదివేసి ఉంటే, మీకు ఓన్లీ రైటింగ్ ప్రాక్టీస్ అవసరమై ఉంటే ఈ టెస్ట్ సిరీస్కి రండి. సో మీరు ఆన్లైన్లో అయినా సరే, లేకపోతే ఆఫ్లైన్లో అయినా సరే, రెసిడెన్షియల్లో అయినా సరే ఈ ప్రోగ్రాంలో ఉపయోగించుకోవచ్చు. ఇది ఎస్ సార్. ఇందులో 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించి సార్. ప్రతి ఒక్క సిలబస్ యూనిట్కి సంబంధించి ఒక షార్ట్ హ్యాండ్ మెటీరియల్ ఇస్తున్నాము. ఇది కాకుండా క్వశ్చన్స్ ఆన్సర్స్ కీవర్డ్ ఓరియంటెడ్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ట్రైనింగ్ ఇస్తాం. ఈ 2 చాలా కీలకమైనవి. అంటే మనం ఎగ్జామ్ హాల్లో స్పీడ్గా స్పాంటేనియస్గా ఎలా ఆన్సర్స్ రాయగలగాలి అన్నప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్, కీవర్డ్స్ అంటే చాలా కీలకమైనటువంటి పదాలు. ఇప్పుడు మనము డిపిఎస్పి అంటే ఇంట్రడక్షన్లో డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అనే ఒక కీవర్డ్, అలాంటి పదాలు ఉపయోగించడం. లేదా ఏదైనా ఒక అంశానికి సంబంధించినటువంటి మేజర్ డైమెన్షన్స్ ఏముంటాయి అనేది తీసుకోవడం, ఇలాంటివి మనం తయారు చేసి ఇస్తున్నాం. ఇదొకటి నేర్చుకోవడం, షార్ట్ హ్యాండ్ మెటీరియల్ చదవడం. అండ్ ఆ సిలబస్లో యూనిట్కి సంబంధించి 10 క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి యావరేజ్గా. సో అలా 75 యూనిట్స్ మీద 750 క్వశ్చన్ ఆన్సర్స్. ప్రతి సెక్షనల్ గ్రాండ్ టెస్ట్ అండ్ ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ అప్పుడు ఒక ఎస్ఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఎస్ఏ అనేది కావాలని అభ్యర్థికి సంబంధించినటువంటి స్పాంటేనిటీని టెస్ట్ చేయడానికి ఒక సిలబస్ డొమైన్ అని చెప్పకుండా మనం ఇస్తున్నాం. అది పాలిటీ అయినా ఎకానమీ అయినా ఎక్కడి నుంచి అయినా అప్పటికప్పుడు అభ్యర్థి ఆలోచించుకొని ఎస్ఏని స్పాంటేనియస్గా రాయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎస్ఏకి స్పెసిఫిక్గా ఈ కంటెంట్ అని ఉండదు కదా, ఇది ఈ గవర్నెన్స్ అనే టాపిక్ అన్నట్టు గవర్నెన్స్లో ఉన్నట్టు ఉండదు కదా మనకి. ఎస్ఏ అనేది ఎక్కడి నుంచైనా ఓపెన్ ఎండెడ్గా ఉంటుంది. అండ్ ఒక్కొక్క వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య ఇచ్చేటువంటి కంటెంట్లో కూడా వేరియేషన్ ఉంటుంది ఎగ్జాంపుల్స్లో కూడా. అది రెలవెన్స్ ఉందా, కనెక్టివిటీ ఉందా అనేది ఇంపార్టెంట్ కాబట్టి. సో కాబట్టి ఎస్ఏ విషయంలో మనం ఎక్కువ ఫోకస్ అనేది ఎలా తీసుకెళ్తున్నామంటే, అప్పటికప్పుడు గ్రాండ్ టెస్ట్ రాస్తున్నప్పుడు ఒక కొత్త ఎస్ఏ వాళ్ళు చూస్తే ఎలా వాళ్ళు రెస్పాన్స్ అవుతున్నారు, ఎలా రాస్తున్నారు, వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, బ్రెయిన్ స్టామ్ ఎలా చేస్తున్నారు అని బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేపిస్తున్నారు. ఇది ప్రోగ్రామ్స్. సో ఒక షార్ట్ హ్యాండ్ మెటీరియల్ ప్లస్ కీవర్డ్ ఓరియంటెడ్గా ఎలా ప్రిపేర్ అవ్వచ్చని, ప్రతి యూనిట్కి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్, అండ్ ప్రతి సెక్షనల్ ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ అప్పుడు ఎస్ఏ ఉంటుంది. అండ్ వీళ్ళందరికీ పర్సనలైజ్డ్ మెంటర్షిప్ అని చాలా సీరియస్గా తీసుకెళ్తున్నాం. అండ్ ప్రతి ఒక్కరికి మన మెంటర్స్ ఎవాల్యుయేట్ చేసిన కాపీని అప్లోడ్ చేసి ప్లస్ తర్వాత వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఎవాల్యుయేషన్ అనేది పర్సనలైజ్గా ఇవ్వడం అనేది మనం తీసుకెళ్తున్నాం. ఇది దీనికి సంబంధించిన టోటల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రాము. లక్ష్యం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్లో మిషన్ 100 అకాంప్లిష్ అవ్వాలి. 100 ర్యాంకులు మనం మన అకాడమీ ద్వారా సాధించాలి. ఇది లక్ష్యం.